అండి, అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. సంపూర్ణ కాశీఖండం భాగం 2 అండి. కాశీ క్షేత్రాన్ని ఎవరు నిర్మించారు? ఒక లెక్క ప్రకారము కాశీలో దాదాపు 23,000 ఆలయాలు ఉన్నాయి. అయినప్పటికీ అత్యధికంగా ఆరాధించబడే ఆలయము విశ్వనాథ మందిరము. దీని గోపురం పైన పూసిన బంగారు పూత కారణముగా దీనిని బంగారు మందిరము అని కూడా అంటుంటారు. ప్రస్తుతము ఉన్న మందిరాన్ని 1780లో ఇండోర్ రాణి అహల్యాబాయి హోల్కర్ నిర్మించారు. ఇందులో లింగాకారంగా కొలువై ఉన్న స్వామి విశ్వనాథుడు పేర్లతో పూజలు అందుకుంటున్నారు. 12 జ్యోతిర్లింగాలలో ఈ విశ్వేశ్వర లింగం దర్శనం మిగిలిన లింగాల దర్శనం కంటే అధిక ఫలప్రదమని భక్తుల విశ్వాసం. ఈ ఆలయము పలుమార్లు విధ్వంసం చేయబడి తిరిగి నిర్మించబడింది. అయితే 1785లో అప్పటి గవర్నరు జనరల్ వారన్ హేస్టింగ్స్ సూచనల మేరకు కలెక్టరు మహమ్మద్ ఇబ్రహీం ఖాన్ ఈ ఆలయం ముందు భాగంలో ఒక నౌబత్ ఖానా కట్టించారు. 1839లో పంజాబ్ కేసరిగా పేర్కొందిన మహారాజా రంజిత్ సింగ్ దాని 2 గోపురాలుగా బంగారు పూత పూయించడానికి సరిపడ బంగారము సమర్పించారు. 1983 జనవరి 28న ఈ మందిరము నిర్వహణ బాధ్యతలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము స్వీకరించింది. కాశీ విశ్వనాథ ఆలయానికి సమీపంలో విశాలాక్షి అమ్మవారి మందిరము ఉంది. విశ్వనాథుని దర్శించుకుని తరువాత భక్తులు విశాలాక్షి దేవిని దర్శించుకోవడము ఆచారము. అలాగే కాశీ విశ్వనాథులైన సమీపంలోనే అన్నపూర్ణాదేవి మందిరము కూడా ఉంది. గంగా తీర్థం నిర్మించబడ్డ స్నాన ఘట్టాలు. ఇక్కడ స్నానం ఆచరించడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. కేవలము తమ పాపాలు పోగొట్టుకోవడానికే కాకుండా తమ వారికి పిండ ప్రదానం చేయటానికి వస్తుంటారు. వారణాసిలో మొత్తము 84 ఘాట్లు ఉన్నాయి. ఎక్కువ ఘాట్లు స్నానానికి దహన కాండాలకు వాడతారు. వాటిలో దశాశ్వయోధ ఘట్టం, పంచగంగా ఘట్టం, దహన సంస్కారాలు జరిపించే మణికర్ణిక హరిశ్చంద్ర ఘాటు ప్రత్యేకమైనది. కాశీలో ఉన్న పవిత్రాలయాలలో సంకట్ మోచన్ హనుమాన్ మందిరము కూడా అతి ముఖ్యమైనది. ఈ మందిరము బెనారస్ హిందూ విశ్వవిద్యాలయము ఆవరణలో ఉన్న దుర్గా ఆధునిక విశ్వనాథ్ మందిరాలకు పోయే మార్గంలో ఆసి నది తీరములో ఉంది. ప్రస్తుత ఆలయము 1990లో విద్యావేత్త, స్వాతంత్ర సమరవేత్త మదన్ మోహన్ మాల్యవ్య చేత నిర్మించబడింది. తులసి రామాయణము సృష్టికర్త అయిన తులసీదాసుకు హనుమంతుడు ప్రత్యేకమైన ప్రదేశంలో నిర్మించబడింది. సీతారాముల ఆలయము కూడా ఉంది. కాలభైరవ, కేదార తదితర మహిమాన్విత ఆలయాలకు నెలవు వారణాసి నగరము. ఆధునిక దేవాలయముగా పిలువబడే బేరనారన్ హిందూ విశ్వవిద్యాలయము అంతరిక్ష పరిశోధనలకై జైపూర్ రాజు నిర్మించిన జంతర్ మంతర్ కూడా ప్రసిద్ధి చెందింది. తరువాయి భాగంలో తెలుసుకుందామండి.